నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ముస్లింలు జరుపుకునే బక్రీద్ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనలు పరిశీలించుకోవాలి. కొందరి పైశాచిక ఆనందాలు ఆవేదనకు గురిచేయగా మరికొందరి ధైర్య సాహసాలు తీసుకున్న నిర్ణయాలు ఆలోచింపచేశాయి. మనిషి పుట్టినప్పటి నుంచి ప్రాణం పోయేంత వరకు అతడి జీవితంలో ఆవుది అత్యంత ముఖ్య పాత్ర. గోమయం, గోపంచకం, ఆవు పాలు ఇవన్నీ మన ఎదుగుదలలో ఉపయోగపడుతుండేవి. అందుకే గోవును తల్లిగా భావించే సమాజం మనది. అందువల్లే ఆవుని కాపాడుకోవాలనే సంకల్పంగా తీసుకుంటాం. దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కానీ అది ఇంతవరకు అమల్లోకి రాలేదు. అయితే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా చేసుకున్న కొందరు ముస్లిం మతోన్మాదులు కొన్నేళ్లుగా గోవులను వధిస్తూ వస్తున్నారు. ఆహారం కోసమని చెబుతున్నా అందుకు ఎన్నో జీవులను పెంచుకున్నారు. కానీ గోవులను కావాలనే వధించి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ ముస్లిం మత ఛాందసవాదుల చర్యలపై గత కొన్నేళ్లుగా హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ్ దళ్ వంటి సంస్థలు పోరాటం చేస్తున్నాయి. ఎక్కడైనా గోవుల తరలింపు జరిగిందంటే అడ్డుకునే ప్రయత్నము చేశాయి. కానీ ఈసారి ఆ చైతన్యం సామాన్య ప్రజల నుంచి కూడా కనిపించడం అత్యంత సంతోషకరం. బక్రీద్ సందర్భంగా తెలంగాణలో పలు చోట్ల గోవులను తరలించడాన్ని అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తొలుత మెదక్ పట్టణంలో కబేలలకు తరలిస్తున్న గోవులను అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు గురిచేసింది. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కత్తిపోట్లకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా బీజేపీ నాయకులు రాజాసింగ్, బండి సంజయ్ వంటి నాయకులు పరామర్శించారు. ఇక మరోవైపు బక్రీద్ కు ఒక్కరోజు ముందు పాత బస్తీలో 3 ట్రక్కుల్లో ఆవులు, ఎద్దులను తరలిస్తున్న సమయంలో 2 అమ్మాయిలు వీరనారి అవతారం ఎత్తారు. అపర కాలికలుగా మారారు. వారిని అడ్డుకున్నారు. ఆరోగ్యంగా ఉన్న జీవులను కబేలలాకు తరలించేది లేదంటూ ఏకంగా ఆ వాహనాలపై ఎక్కి అడ్డుకున్నారు. ఆ సమయంలో ఏకంగా 100 మందికి పైగా వచ్చిన ముస్లింలు వారిపై దాడికి తెగబడ్డారు. ఎవరు అడ్డొచ్చినా వాటిని చంపి తింటామని అమ్మాయిలని కూడా చూడకుండా తీవ్ర పదజాలంతో దాడికి పాల్పడ్డారు. అయినా ఆ దుర్మార్గులను ఎదుర్కొన్న అమ్మాయిలు ఆ మూగజీవాలను రక్షించే క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టారు. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే కాదు, వాటిని కూడా జీవించే హక్కు ఉందంటూ ఆ అమ్మాయిలు చూపించిన పరిణితికి నమస్కారం చెయ్యకుండా ఉండలేం. ఇదిలా ఉంటే మరికొందరు బీజేపీ నాయకులు మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోవులను తరలించే క్రమంలో ముస్లిం మత ఛాందసవాదులతో ఘర్షణలు చోటు చేసుకోవడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవడం వంటి ఘటనలు చూసి ఉంటారు. ఆవులను రక్షించే క్రమంలో ఆ దుర్మార్గుల నుంచి వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. బీజేపీ నాయకుడు గణేష్ యాదవ్ బృందం 15 ఎద్దులు, 2 ఆవులను కొనుగోలు చేసింది. ఇక తలాబ్కట్ట, బహదూర్పుర, భవానీనగర్ ప్రాంతాల్లో కూడా సంచరించి గోవధ కోసం తరలిస్తున్న వారిని అడ్డుకొని వాటిని కొనుగోలు చేశారు. ఒక్కో ఆవుకు 25,000 నుంచి 35,000 వరకు ఆ మూగజీవాల చెల్లించి ప్రాణాలని కాపాడగలిగారు. అలా అయినా ఎలాంటి గొడవలు లేకుండా గోమాతలను రక్షించుకోవాలని వారి చర్య ద్వారా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏలుబడిలోనే ఇలాంటి దుర్మార్గాలు చోటు చేసుకుంటాయి. ఈ బక్రీద్ సందర్భంగా వేలాది గోవులను కబేలలాకు తరలించారు. అయినా ఈ విషయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకెక్కదు. అసలు బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలంటూ తెలంగాణ హైకోర్టు 4 రోజుల ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వేసిన పిటిషన్ పై తీర్పు ప్రకటించింది. అయినా పోలీసులు, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించాయి తప్ప ఎక్కడా అడ్డుకున్న దాఖలాలు లేవు. పైగా బాధితులపై కేసులు నమోదు చేసిన ముస్లిం సేవలో తరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు హిందువుల విశ్వాసాలతో ఆడుకోవడం కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ దేశంలోనే హిందువుల తర్వాత అతి ఎక్కువ జనాభా ఉన్న ముస్లింలను మైనారిటీ హోదాతో బుజ్జగిస్తూ వారి ఓట్లతో అధికారాన్ని కాపాడుకుంటూ హిందువుల మనోభావాలకు తూట్లు పొడుస్తున్నారు. ఒకప్పుడు గోవులను రక్షించేందుకు బీజేపీ లేక దాని అనుబంధ సంస్థలే రావాలనే అపవాదం ఉండేది. కానీ నేడు సాధారణ మనుషులు సైతం ఇలాంటి దుర్మార్గమైన చర్యలను అడ్డుకునేందుకు ముందుకొస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో 2 అమ్మాయిలు చేసిన సాహసం ప్రతి భారతీయుల్లో కసి పెంచింది. మున్ముందు మనం కూడా అలాంటి సంకల్పం తీసుకోవాలి. సకల దేవతలకు నిలయమైన గోవులను రక్షించుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి. జయహో గోమాత, జయహో భరతమాత. ఏదేమైనా కానీ నిజంగా ఆ 2 అమ్మాయిలను చూసినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిని చూసినట్టే అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా మనకెందుకు అనుకోకుండా ఆ అమ్మాయిలాగా సంకల్పం తీసుకొని నిజంగా గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన అందరి మీద ఉంది. హిందువుల్లోనే కాదు, గో విలువ తెలుసుకుంటే అమ్మ విలువ తెలుసుకున్నట్టే. గోవధ చేస్తున్నాడు అంటే అమ్మ విలువ తెలియని వాడే అన్నట్టు. ఈరోజు గోవధ చేసేవాడు రేపు ఖచ్చితంగా అమ్మను కూడా వధించి తినడానికి ఎలాగైనా సంకోచించడు. అది వాస్తవం. కాబట్టి ఇకనైనా సరే
ఆహారం పేరుతో గోవధ చెయ్యాలి అనే దుర్మార్గులకు ఎక్కడికక్కడ బుద్ధి చెప్పడంలో ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకేయాలి. తెలంగాణలో ఇంత చైతన్యం రావడం చాలా ఆనందంగా ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మనందరి ఛానల్. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా, లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక చిన్న ఆఫీస్, అది రెంటెడ్ బేస్ అయినా కావాలి. దానివల్ల నేను బయట జనాల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడం సాధ్యమవుతుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క జనాల సమస్యల గురించి చూపించండి అని. వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నానికి మీ అందరి చేయుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మంచి మంచి విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో మన ఛానల్, అప్పటి నుంచి ఖచ్చితంగా మీ సపోర్ట్ అడగను. కానీ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మాత్రం మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.